కనపడతల నల్లగా వస్తుంది. గడిచిన 4 సంవత్సరాలుగా మా యొక్క అనుభవం నా టీచింగ్లో చాలా ఉన్నాయి. కానీ మాకు ఎంతవరకు అయితే కొంతవరకు నేను తీసుకుని చెప్పగలను. ముఖ్యంగా ఒకటి ఇట్లా నేను ఎక్కడ నేను మాట్లాడలేదు, ఏ డయాస్లో నేను మాట్లాడలేదు. కానీ ఈరోజు నేను చాలా వేదన పడుతున్నా సిస్టర్ గారితో మాట్లాడుతున్నాను. అంటే సిస్టర్ గారితో మాకు సిస్టర్ గారితో ఈ రిలేషన్షిప్ గురించి ఒక తల్లిగా మమ్మల్ని ఎంతో ఆదరించింది. ఈ రోజు వరకు కూడా నాకు అంత కోపం పడుతుంది. ఎప్పుడు కోపం ఒక్కరోజు ఒక్క సెకండ్ అంత కోపం వస్తే 2 సెకండ్ నుంచి పిలిచి తన బిడ్డలాగా మాట్లాడుకుంటారు. నిజంగా అయితే లెటర్ డ్రాఫ్టింగ్ నేను 4 ప్రిన్సిపల్ దగ్గర పనిచేశాను. నేను సిస్టర్ గారితో చాలా సేపు షేర్ చేశాను. లెటర్ డ్రాఫ్టింగ్ అనేది ఒక లెటర్ డ్రాఫ్టింగ్ నేను తీసుకెళ్తే నువ్వు రాసుకురాగా అంటారు, నేను రాసుకుని తీసుకెళ్తే దాంట్లో గ్రంథం చూస్తుంటే చేస్తారు, సిస్టర్ రాస్తారు, మళ్ళీ తీసుకెళ్తారు, మళ్ళీ కరెక్ట్ చేస్తారు. ఎందుకంటున్నంటే సిస్టర్ దగ్గర ఆ వర్డ్స్ ఎక్కడో నాకు ఇంతవరకు అర్థం కావడం, ఎక్కడెక్కడ తీసుకొస్తారో ఎక్కడెక్కడ నిజంగా చేస్తున్నాయి ఇలా ఓడింగ్ కూడా. నేను చెప్తున్నా సిస్టర్ మీరుంటే మేము ఇంకా లెటర్ రైటింగ్లో డెవలప్ అవుతాం, చాలా చక్కగా ఉంటుంది మా పరిస్థితి అని చాలాసార్లు అన్నాను. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఏమో కానీ రీసెంట్గా కూడా సిస్టర్ ఒక్క సంవత్సరం అంటే సిస్టర్ మేము బాగా డెవలప్ అవుతాం దాన్ని మధ్య అంటే లేదయ్యా నేను అభివృద్ధి ప్రకారం నేను వెళ్ళిపోవాలా, చాలా బాధపడ్డాను. నేను రాత్రి నుంచి వాడికి ఇంట్లో నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక తల్లిని నేను దూరం చేసుకుంటున్నాను. అంటే మేము సిస్టర్ని దూరం చేసుకున్నాం. సిస్టర్ గారు మాత్రం కంప్లీట్ మా స్టాంప్ కానీ 2 వచ్చేసి క్యాంపులు కలిసి సిస్టర్ మీరు ఎప్పుడు వస్తారంటే లేదయ్యా నేను 2 రోజులు లేటైనా కానీ రాని అన్ని చూసుకుంటారు. రాని సిస్టర్ పెట్టారు. రాని సిస్టర్ ఆ కోర్టు వేసిన వాళ్ళకి కూడా దూరం పడిపోతుందంటే రాని సిస్టర్ చాలా బాధపడుతుంది. నుంచి పెడుతున్నాను సిస్టర్ అన్నిటికీ సిస్టర్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ధైర్యంగా ఉంటాం, మేమందరం కలిసి పనిచేస్తుంటాం సిస్టర్. కానీ మేమందరం చాలా మిస్ అవుతున్నాం. మీరు ఎక్కడ ఉంటున్నా కానీ దేవుని సేవలో ఉంటుందండి. దేవుడు మీకు చక్కని ఆరోగ్యం సహాయం చేస్తారు, మీకు ఏం పర్లేదు. కానీ మా అందరి ప్రాంతాన్ని మేము ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం. మా అందరి తరఫున కూడా ఒకసారి మీకు చెప్తున్నాం. Now I invite our principal sister to share her feelings. Good morning, dear students. How are you all? Fine, sister. After relaxing for 2 months, you have come back. Very nice that you are going to start your academic year. And all the staff members who are very dear to me.
And without you, this college cannot run. You are the backbone. You are the backbone of the institution, I can say. My career అనేది I started in with teaching. టీచింగ్తోని హైదరాబాద్ సెంట్ ఆన్స్ కాలేజ్లో డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ I started my career. For 6 years I was teaching there in the Mehndipatnam St. Anne's College. And there I learned so much. Very good administrator, Sister Philomena sister, Neetu sister she is called. And I used to go right hand to her for the admissions, or for the academics, or for the administration. Anything I was so young at that time, I learned from her. And I am exposed to the city atmosphere. The first and my exposure was in degree college and junior college of Mehndipatnam, Hyderabad, at the heart of the city. It is located. మరి ఆ రోజుల్లో మంచి పాస్ట్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అక్కడ చదువుకోవడానికి. పాస్ట్ అంటే దోస్ హూ వాంట్ టు గెట్ మెడిసిన్ సీట్స్, ఎంసెట్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ వచ్చేవారు. మరి అదొక గ్రేట్ ఛాలెంజ్ ఫర్ మీ టు టీచ్ ఇన్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ టీచ్ చేయటం. ఎవరికి ఆ ఛాలెంజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎంసెట్ ర్యాంక్ మేము కొట్టాలి అనేటటువంటి వచ్చే వాళ్ళకి మరి అది నాకు ఒక గ్రేట్ ఛాలెంజ్. ఎక్కడ ప్రిపరేషన్లో మరి అక్కడ వచ్చేసింది నా కెరియర్ స్టార్టింగ్ అనేది. అక్కడి నుంచి కూడా ఇమ్మీడియట్గా నేను వచ్చింది ఇక్కడికి యాజ్ ఏ ప్రిన్సిపల్ స్టెప్ డౌన్ చేశాను. అక్కడి నుంచి ఎందుకు అంటే పిహెచ్డి చేసుకొని మళ్ళీ రమ్మన్నారు బ్యాక్ డిగ్రీ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉండటానికి. పిహెచ్డి చేసుకోమంటే ఐ వాజ్ హియర్ in 1992. అక్కడ 6 years తర్వాత ఇక్కడికి వచ్చాను 1990. I was so happy. ఒక కాలేజీకి నేను హెడ్ అయ్యాను. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ ద స్టూడెంట్స్ అండ్ ద కాలేజ్ అండ్ మై స్టాఫ్ మెంబర్స్. మరి ఒక ప్రశ్న నేను పిహెచ్డి చేసుకుంటూ ఇక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి ఇక్కడికి నేను షంటింగ్ ఒక ల్యాబ్ పెట్టుకున్నాను ఇక్కడ. ఆ ల్యాబ్లో ఐ యూస్ టు డూ మై వర్క్ plus administration plus university lab. I am responsible to my ఎవరు నన్ను మా గైడ్కి. మరి ఈ విధంగా for 3 years I used to go. Whenever I get a single holiday I used to go to Osman University and work at the lab. ఇలా వర్క్ చేసుకుంటూ నా కాలేజీని కూడా నేను అన్ని విధాలుగా యూస్ టు. అందుకని నాకు ఆ పరిచయం అనమాట. మార్గరెట్ కానివ్వండి, ఐ అపాయింటెడ్ మార్గరెట్, ఐ అపాయింటెడ్ శివకుమారి, ఐ అపాయింటెడ్ అమ్మాయి పద్మశ్రీ, తర్వాత వచ్చేసి ఇంకెవరు రిటైర్ అయిన వాళ్ళు హిందీ మేడం కానివ్వండి, తర్వాత పిఈటి శివకుమారి చెప్తా, తర్వాత శివపార్వతి కానివ్వండి. లత అంటే తన ముందే ఉన్నారు, భాగ్యలత 1 year ముందు ఉన్నారు వచ్చేటప్పుడు. సో నాది కెరియర్ మొత్తం కూడా హైయర్ ఎడ్యుకేషన్ అంటే జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజ్ కెరియర్ మొత్తం. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. అందుకని నాకు చాలా బాగుంది ఈ కాలేజీతో. ఇప్పుడు మళ్ళీ తిరిగి నేను అడిగి నేను వచ్చాను ఇక్కడికి. నన్ను మెడ్రాస్లో కంటిన్యూ చేయమన్నారు. చెన్నైలో ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఇన్ హైదరాబాద్ దే ట్రాన్స్ఫర్ మీ టు చెన్నైలో కంటిన్యూ చేయమన్నారు. ఎందుకు వస్తున్నారు మీరు 4 years లేకపోతే ఇక్కడికి వచ్చి కంటిన్యూ అని అంటే ఐ సెడ్ నో. ఫైనల్ ఐ వాంటెడ్ టు గో టు మై కాలేజ్. ఎక్కడైతే నేను నేర్చుకున్నాను ఈ కాలేజీలో కూడా నాకు చాలా మంచి అనుభవం వచ్చేసింది. అందుకని ఇక్కడికి వచ్చా. ఓకే, it was a great challenge. Corona time, when I saw the staff members without salaries, I felt really bad. Amma, what is this? అసలు శాలరీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళకి శాలరీస్ లేకపోతే ఎలా బ్రతుకుతారు, మరి ఇంటి దగ్గర నుండి ఎలా వీళ్ళకి అనేటటువంటి ఆలోచన వచ్చి ఐ వెంట్ టు ప్రొవిన్షియల్లో ఐ రిక్వెస్టెడ్ హర్, మీరేం చేస్తారో నాకు తెలియదు, మా వాళ్ళకి కనీసం
50% శాలరీస్ నేను ఇచ్చుకోవాలి, వాళ్ళు ఎలా ఎలా ఫ్యామిలీని నడుచుకోవాలి అంటే she said, okay, if you want I will return back later, I shall look into that. సో ఆ ప్రకారంగా భగవంతుడు మనకి సహాయం చేశారు. ఆ రోజు నుంచి కూడా స్టాఫ్ ప్రతి విషయంలో కూడా స్టాఫ్ నాకు ఎంతో సహకరించారు. అసలు నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ ఫెల్ట్ ఇది ఒక బాండ్ ఏర్పరచుకున్నాను నేను. ఇది అకాడమిక్స్ ఏదో అడ్మినిస్ట్రేషన్ ఒక ఇన్స్టిట్యూషన్ నేను ఒక హెడ్ని అనేటువంటి కాకుండా ఒక బాండ్, రిలేషన్షిప్ బాండ్ ప్రతి ఒక్కరితో కూడా నేను ఏర్పరచుకున్నాను. ఈ బాండ్ నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. దాన్ని బట్టి నేను 4 years ట్రాన్స్ఫర్ ఉండలేమో అనుకునే సందర్భంలో ఐ వెంట టు ప్రొవిజన్. ఐ ఆస్క్డ్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ కాలేజ్, గివ్ మీ 3 more years. ఎందుకంటే నాకు భలే ఇష్టం కాలేజీ, అకాడమిక్స్ వదిలి నేను జీవించలేను అన్నటువంటిది వచ్చేసింది. నేను కాలేజీలో లేకుండా వేరుగా ఉండటం అనేటటువంటిది నేను ఊహించుకోలేకపోయాను. సుపీరియర్గా మాత్రమే ఉండాలి అనేటటువంటిది నేను ఊహించుకోలేకపోయాను. మరి ఐ వాజ్ సో హ్యాపీ. ఐ కేమ్ అండ్ ఐ షేర్డ్ విత్ ఎవ్రీబడి. ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ అన్నదే, ఇంకా ఎక్కడికైనా పైకి తీసుకెళ్తాము. కానీ ఇంకా లాస్ట్ ఇయర్ చాలా బాగా నాకు అంతకుముందు ఇయర్స్ అంటే కాస్త కరోనా మనకు కొద్ది గ్యాప్ వచ్చింది, కన్ఫ్యూజన్ వాజ్ దేరు. మళ్ళీ మనం ఆగస్టులో కొన్నిసార్లు కాలేజీ ప్రారంభించుకున్నాం, సెప్టెంబర్లో ప్రారంభించుకున్నాం సందర్భాలలో 50 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ మాత్రమే మన షెడ్యూల్ ప్రకారం, అది కూడా జూలైలో ప్రారంభించుకున్నాం. కాబట్టి షెడ్యూల్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చింది. మనం చక్కగా స్టడీ అవర్స్, మీ సలహాలు కానివ్వండి, మరి కోటిరెడ్డి కూడా ఎప్పుడు సిస్టర్ మనం ఇట్లా వెళ్దాం సిస్టర్, ఇట్లా పెట్టుకున్నాను సిస్టర్ అని అంటూ ఉంటారు. మరి ఆ విధంగానే మనం లాస్ట్ ఇయర్ స్టడీ అవర్స్ పెట్టుకోవడం అనేది చాలా నాకు వర్కౌట్ అయింది అనుకుంటున్నాను నేను. మీరు కూడా నవంబర్ నుంచే మనము సిస్టర్ మనం వెళ్దాం సిస్టర్ క్యాంపెయిన్ అనేటటువంటిది నా మనసులో ఉంటుంది. మీరు కూడా వచ్చి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. మరి ఆల్ దిస్ హెల్ప్ అస్ టు గో హెడ్ అనమాట. మరి అన్ని విధాలు కూడా చాలా నాకు మీరు సహకరించారు. ప్రతి లెక్చరర్ కూడా ఎప్పుడు కూడా ఒళ్ళు దాచుకోవటం అనేది ఎప్పుడు జరగలేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఈ యూనిట్ సిస్టర్ ఫ్యామిలీలో అని చెప్పడం జరిగేది. అందరం కూడా మనం చాలా చక్కగా పనిచేసాము. నేను ఉన్నా లేకపోయినా నాకు ట్రస్ట్, నా హోప్, నా ట్రస్ట్ అంతా రాని, నాకు మెయిన్ నేను రాని మీద ఏంటంటే నాకు బాధ్యతలు ఎక్కువగా ఇచ్చారు. ఈ బాధ్యతలు కూడా నేను నిర్ణయించుకోవాలి. కాబట్టి మాట్లాడుతుంటే సిస్టర్ మీరు రాణి సిస్టరే కాదు, మమ్మల్ని కూడా మీరు ట్రస్ట్లో పెట్టుకోండి సిస్టర్, వీఆర్ వర్కింగ్ అన్నారు. ఒక 2 నిమిషాలు లేట్ అయినా కూడా రావడం ఆఫ్టర్నూన్ అదొక భయం నాకు. వీళ్ళు 5 నిమిషాలు లేట్ వస్తున్నారు. పిల్లలు ఎట్లా, పిల్లల గురించి ఆలోచిస్తాను. మళ్ళీ పిల్లలు ఏమనుకుంటారు, మనం లేట్ రాకూడదు, మనం లేట్గా ఉండకూడదు క్లాసెస్కి, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, సర్దుకుంటున్నారా లేదా, నేను తగ్గించాను, లేదు తీసేసాను, ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటిది కూడా నాకు ఉండేది. మరి ప్రతి విషయంలో కూడా ఒకటి అని నేను చెప్పలేను. మీ సిలబస్ మీ కంప్లీషన్లో కానివ్వండి, నాకు సంపూర్తిగా మీరు నాకు సహకరించారు. మీ టైం ప్రకారం మీరు రావడం, ఆఫ్టర్నూన్లో రాని రౌండ్స్కి వెళ్ళడం కానివ్వండి, ఉదయం అంతా ఉంటాను కానివ్వండి, ఆఫ్టర్నూన్ రాని. కొన్నిసార్లు నేను వచ్చి రాక, కొన్నిసార్లు ఏదన్నా ఉన్నా కూడా షీట్స్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. మరి ప్రతి విషయంలో కూడా వస్తున్నారు సిస్టర్, సార్ వస్తున్నారు. ఇప్పుడే నేను ఏదైనా గాబరా పడ్డాను అనుకోండి, అమ్మాయి సాంస్క్రిట్ సార్ రాలేదు, ఏందమ్మాయి తెలుగు సార్ చెప్పలేదు రాలేదు అని వస్తున్నారు సిస్టర్, ఫోన్ చేసాం వస్తున్నారు సిస్టర్. నాకు పార్ట్ టైమర్స్ ఉంటే కొద్దిగా నాకు భయం. ఏదన్నా 5 minutes లేట్ అవుతారా, అక్కడ లేట్ అవుతారు, ఇక్కడ పాపం ఫుడ్ కూడా తినకుండా వస్తారు. మరి ఏం చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీలు నడవాలి. మరి అక్కడ ఇక్కడ పనిచేసుకుంటూ పాపం వాళ్ళ కష్టం వాళ్ళు అనుభవిస్తూ ఆ ఛాలెంజెస్ దాటుకుంటూ వస్తూ ఉంటారు. మన లెక్చరర్స్ కూడా నాకు అన్ని విధాలా సహకరించారు. మరి నేను స్టార్ట్ చేసుకుంటే నాడితోటి
మరి ఆఫీస్ వాళ్ళు కృపారావు కానివ్వండి, మరి మన శ్రీని కానివ్వండి, ఆఫీస్ వాళ్ళతో నేను మొదలు పెడితే ప్రతి విషయంలో కూడా నాకు ఆఫీస్ వాళ్ళు మొన్న 2 నెలల సెలవుల్లో కూడా ఏ ఒక్కరోజు వాళ్ళు హాలిడే తీసుకోలేదు. నిజంగా నేను చెప్తున్నాను, ఏ ఒక్కరోజు లీవ్ తీసుకోలేదు. కృపారావు ఎవ్రీడే పాపం పని అంటే పనిని పట్టుకుంటే వదలడు కృపారావు, చేసుకుంటాడు పని మాత్రం అసలు పర్ఫెక్ట్ నెంబర్ 1 అనమాట. కృపారావు చేసుకునే విధానం పాపం ఏ రోజు వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు తప్పించి ఎప్పుడు కూడా లీవ్ పెట్టుకోలేదు. అలాగే శ్రీని కానివ్వండి, మన రాణి సిస్టర్ కానివ్వండి, నాకు మంచి సపోర్టు అడ్మినిస్ట్రేషన్లో ఆఫీస్ విషయం, మీరు అకాడమిక్స్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మంచి సపోర్ట్గా ఉన్నారు. రాణి కూడా, రాణి నువ్వు ఇంటికి వెళ్తే పాపం ఇంటికి హాలిడేస్ తీసుకోలేదు, వెళ్ళలేదు, ఈ సంవత్సరం వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ మీట్ అవర్ పేరెంట్స్ కూడా. మరి ఉండాలమ్మా మరి నువ్వు నేను లేకుండా ఉంటే ఎట్లా అంటే ఏం పర్వాలేదు సిస్టర్ నేను ఉంటాను అని చెప్పేసి షీఈస్ దేర్ 24 hours అవైలబుల్ టు మీ. వీళ్ళకి పిల్లల్ని చూసుకోవాలి, ఒక పక్క వాళ్ళని చదివించుకోవాలి, ఒక పక్క కాలేజీ చూసుకోవాలి. నా యాబ్సెన్స్లో ముఖ్యంగా మరి అన్ని విధాలు నేను ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. అన్ని విధాలు కూడా షీ వాజ్ నెంబర్ 1 ఫర్ మీ అండ్ ఐ వాంట్ టు గివ్ హ్యావ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. చాలా బాగా సహకరించింది. మరి కాన్వెంట్లో కూడా మరి వీళ్ళందరితో ఐ యూస్ టు బి ఎంజాయింగ్ విత్ 3 of them. ముగ్గురు కూడా నాకు చాలా సపోర్ట్ అనమాట కాన్వెంట్ విషయంలో. దట్ ఐ విల్ స్పీక్ దేర్. అలాగే శ్రీని ప్రతిరోజు కిరణపల్లి నుంచి రావాలి పాపం. మరి ఉదయం టైం అంటే టైం మెయింటైన్ చేసుకుంటా వచ్చాడు. మరి శ్రీని కూడా తనకు ఇచ్చినటువంటి బాధ్యతను చక్కగా నెరవేర్చుకున్నాడు. సో రియల్లీ అప్రిషియేట్ శ్రీని. కృపారావు సార్ ఏ విషయంలో కూడా తొట్టుపాటు పడాడు. ఏదన్నా ఉన్న కృపారావు నాకు ఫోన్ వచ్చింది బోర్డు నుంచి అంటే డోంట్ వరీ సిస్టర్ నేను చేసి పెడతాను, నేను చేసుకుంటాను సిస్టర్ అని. ఒక్క విషయం కాదమ్మా, ఒక యూడైజ్ అనే కాదు, ఇంకొకటి కాదు, ప్రతి విషయంలో ఆన్లైన్. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత అన్నీ ఆన్లైన్ అయినాయి కదా. మరి ఈ ప్రభుత్వం అన్నీ ఆన్లైన్లో పెట్టేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ప్రతిది కూడా ఈ లర్న్ అనమాట. వయసును రీత్యా కూడా అయినా కూడా ఈ లర్న్ అండ్ ఈ డిడ్ ద వర్క్. మరి దానికి ఐ అప్రిషియేట్ కృపారావు బోత్ ఆఫ్ యూ. కండక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి ఏదైనా కానీ పర్ఫెక్ట్గా చేసుకున్నారు. అలాగే రాణి సిస్టర్ వాళ్ళిద్దరు కూడా సహకరించి ప్రతి విషయంలో కూడా రాణి సిస్టర్ కూడా క్యారీ కానీ ఫైనాన్స్ ఎక్కడ కూడా ఎంత తేడా రాలేదమ్మా. నేను చెప్తున్నాను మీ అందరూ అందుకని ఐ డోంట్ వాంట్ టు యూజ్ మైక్ అనమాట. సగం విషయాలు మనలోనే ఉండాలి. ఫైనాన్స్ విషయంలో రాణి సిస్టర్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, వెరీ సిన్సియర్, వెరీ స్మూత్. ఏమంటారు కన్ఫ్యూజన్ అనేది లేదు ఫైనాన్స్ విషయం. పర్ఫెక్ట్. 1st తారీఖు అంటే 1st తారీఖు నాకు అక్కడ పెడతారు ఫైనాన్స్, అన్ని లెక్కలు చేసి అక్కడ పెడతారు. అట్లే వీళ్ళ విషయం క్యాండిడేట్స్ విషయంలో వాళ్ళని తల్లి కంటే ఎక్కువగా ప్రేమించారు. నేను చెబుతున్నాను ఆ 12 మందిని ఈ 12 మందిని అంత బాగా చూసుకున్నారు. మరి తిరిగి రాలేదు. ఆ 12 మందిలో కొంతమంది వచ్చారు. అది మనం ఏం చేయలేదు, వాళ్ళ ఇష్టాలండి. బట్ షీ టుక్ కేర్ ఆఫ్ వన్ సైడ్, షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టోర్ వీళ్ళ క్యాండిడేట్స్, అదర్ సైడ్ దిస్ వన్. 2 విషయాల్లో కూడా పర్ఫెక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత వచ్చేసి మన స్టాఫ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా మరి స్టార్టింగ్ విత్ పద్మాంజలి, పద్మశ్రీ, శైలజ, సుజాత, దేవకరుణ మేడం, మరి మీరందరూ ఫిజిక్స్ వాళ్ళు ఇద్దరు కూడా, ఫిజిక్స్ వాళ్ళు ఇద్దరు, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు, ఇంకా ఎవరు మిస్ అయ్యారు, కెమిస్ట్రీ విషయం. మరి అందరు కూడా లేడీస్ మరి నాకు అన్ని విషయాలకు సహకరించారు. నేను రౌండ్స్కి వెళ్ళే పని లేదు, నేను ఇంకా కెమెరాలో చూస్తూ ఉంటాను. బట్ ఎవరు చేయాల్సినటువంటి అవునా కాదమ్మా
ఎస్ సిస్టర్. నేను చెప్పేది తప్ప రాంగా? రైట్ సిస్టర్. వెరీ కరెక్ట్, వెరీ మచ్ కరెక్ట్. ఒక స్టడీ విషయాలలో కానివ్వండి, నేను చెప్పే పని లేదు. వాళ్ళు ఒకవేళ ఇంటికి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళ టయానికి వాళ్ళు మెయింటైన్ చేసుకుని ప్రతి ఒక్కరు. మరి శైలజ మేడంని నేను చాలాసార్లు కోపపడటం జరిగింది. ఎప్పుడు లేట్ వస్తే కోపపడతా ఉంటాను శైలజని. ఆ విషయం శైలజ కాదు, కొడ్రెడ్డిని కూడా అరుస్తూ ఉంటాను. శైలజ పాపం నెమ్మదిగా వచ్చాడు కూర్చొని పేరెంట్స్ విషయాలు తీసుకోవటము, ఆడనే కూర్చొని చేస్తూ ఉంటారు. అంటే కాలేజీ వర్క్స్ చేస్తారు. అంటే రెస్పాన్సిబిలిటీ అనేది తను టేకప్ చేసుకుంటుంది. కానీ నేను చెప్పే పని లేదు, ఏ విషయంలో నేను చెప్పే పని లేదు. అలాగే పద్మశ్రీ కూడా ఉదయం ఉన్నారు అంటే తన టయానికి తను పర్ఫెక్షన్. తను మార్నింగ్ 8:30 అంటే 8:30కి నాకంటే ముందు వచ్చి ఉంటారు పద్మశ్రీ చేస్తారు. సో మరి పిల్లల్ని వదిలిపెట్టుకోరు. పిల్లలే సహకరించరు కానివ్వండి మేడమ్స్ తోటి. మేడమ్స్ మాత్రం వాళ్ళు చేయాల్సినటువంటి ప్రతిదీ కూడా చేస్తున్నారు. మరి అలాగే ఫిజిక్స్ వాళ్ళిద్దరు కానివ్వండి, మరి ఇంగ్లీష్ వాళ్ళిద్దరు కానివ్వండి, మరి సిఈసి మేడమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యతను పద్మాంజలి కల్చరల్ కమిటీ కానివ్వండి, లిటరరీ కానివ్వండి, ఇంగ్లీష్ వాళ్ళు. మరి ఈ ఇయర్ మీరు జనానికల్ విజిటేషన్ ఉంటారు, చక్కగా చేసుకోండి, బాగా చెయ్యండి. మొదలు వస్తున్నారు విజిట్, అక్టోబర్లో వస్తారు. మరి సార్ వాళ్ళు ఆఫ్టర్నూన్ నేను చూసే పని చేసుకుంటాను. అవును కదమ్మా? మరి సాంస్క్రిట్ సార్ కానీ, తెలుగు సార్ కానివ్వండి, ఇక్కడ హిందీ సార్ కానివ్వండి, అలాగే కోటిరెడ్డి సార్ బెత్త పట్టుకొని తిరుగుతూ ఉంటారు. చక్కగా ఎవరి విధులు వాళ్ళు చేసుకున్నారమ్మా. నాకు ఎలాంటి మచ్చ నాకు తీసుకురాలేదు. మరి మీరే చదవాలి, స్టడీ అవర్స్ పెట్టాము, అన్నీ పెట్టాము. మేము చేయాల్సింది మేము చేసామమ్మా. మీరు మంచి రిజల్ట్ తీసుకురాలేదు, ఇంకా మంచి రిజల్ట్ తీసుకురావాలని ఈసారి సరేనా ఇదే విధంగా కంటిన్యూ చేయండి అమ్మా. స్టడీ అవర్స్ ఈవినింగ్ కూడా కోటిరెడ్డి మనం ఆ మాస్టర్లు ఇద్దరిని కూడా ఇయర్ కూడా తీసుకొచ్చి మీరు మన కాలేజీకి ఉన్నటువంటి పేరుని మంచిగా టాప్లో పెడతారని నేను అనుకుంటున్నాను. మరి ఇది నా ప్రాణం మీ కాలేజీ ఒక మాట నేను చెప్పలేను. ఇది కాలేజీ ప్రాణం. కాలేజీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నా ప్రాణం, ప్రతి స్టాఫ్ మెంబర్ నా ప్రాణం. ఎందుకంటే నేనేం చెప్పలేను, నాకు ఇంకా 2 years నుండి వర్క్ చేయాలని ఉంది. ఆ ప్రాణాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఏమంటారు ఒకటి కన్నీరు వస్తుంది వేకెన్సీ. ప్రాణం అంతా నాకు ఇక్కడే ఉంది. నా చాలా బాధగా ఉంది. అలాగే మన ఆయమ్మ ఉన్నది ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా పాపం వాళ్ళు చేయాల్సినటువంటి విధులు వాళ్ళు ఊడ్చుకోవడం అంటే కొన్నిసారి గైడెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అనుకోండి. మన గైడెన్స్ ఇస్తే చక్కగా చేసుకుంటారు. పాపం కష్టపడి ఒళ్ళొంచి పనిచేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఇంటి దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, అందరికి ఉన్నాయి ఆ లెక్కన. బట్ నేను మీతో మమేకమై పనిచేశానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాకు అన్ని విధాలుగా కూడా సహకరించారు. చక్కగా మరి రిజల్ట్ తీసుకురావడానికి కూడా ఏ నిమిషం నేను రమ్మంటే పరిగెత్తుకుంటూ వస్తాను. అందరు లెక్చరర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ నిమిషం నాకు మీరు ఉండాలి అని ఉంటారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. మీరే, ఎందుకంటే ఇది లాస్ట్ కదమ్మా, నేను వదిలిపెట్టిపోయేది. మీరే ఉంటారు నా మైండ్. ఎవరు ఉండరు, ఏ స్టాఫ్ అందరూ ఉంటారు, మీరే ఉంటారు ఈ కాలేజీలో. నేను ఎక్కడున్నా కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోను. ఎందుకంటే నేనేం చెప్పలేను, ఎక్కువ మాట్లాడితే నేను ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతాను. ఐ డోంట్ వాంట్ ఉంటాను. సో ఈ టైంలో ఎమోషన్స్ వద్దు అని అనుకున్నాను. వెరీ హ్యాపీ, సో మచ్ ఫైన్ ఈచ్ వన్. నాకు పర్సనలీ పద్మాంజలి దగ్గర నుంచి అంకారావు సార్ ఏది కనపడటం లేదు. ఎక్కడ రండి టెస్ట్ చేస్తారు అంకారావు సార్ ఎక్కడ నేను ఏందా కనపడలేదు అనుకుంటున్నాను. అంకారావు
రావు సార్, ఇంకా నేను చెప్పలేను పాపం. పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు సొంత బ్రదర్ లాగా పిల్లల్ని మెయిన్ ఎగ్జామ్స్ డ్యూటీ కానీ అక్కడికి పోవడం రావడం పిల్లలతో ఉండటం, ఆ టీచింగ్ పర్ఫెక్షన్ టీచింగ్ పిల్లలకు అర్థమయ్యే వరకు ఆ పిల్లలు ఆ లెక్క మ్యాథ్స్ చెప్పే విధానం కానివ్వండి. అందుకని సార్ని నేను వదిలిపెట్టదలుచుకోక మీరు ఎక్కడికి బాగోద్దని స్కూల్లో అరేంజ్ చేసుకున్నాను. ఇదే క్యాంపస్లో ఉంటారు, మనకి సార్ ఆల్వేస్ అవైలబుల్. కాబట్టి నేను వెళ్తాను అనుకోలేదు కదమ్మా, ఉంటాను అనుకుని సార్ని నా దగ్గర పెట్టుకున్నాము, ఇక్కడ క్యాంపస్లో పెట్టుకున్నాం అనుకున్నాను. మరి ఐ డోంట్ వాంట్ హిమ్ టు గో. ఎందుకు ఎక్కడో ఆర్ఎడ్డి కాలేజ్ ఉంటుంది, అక్కడ సతమతం కావటం. మరి మన శాలరీస్ మనం ఇచ్చే విధానం వేరు, ఇక్కడ ఉన్నటువంటి అదృష్టే వేరు అమ్మాయి. ఒక్కటి చెబుతున్నాను నేను, మీ టీచింగ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ. అది నేను ఒక అయిపోయి మంచి ప్రేమ గల వ్యక్తులు ప్రతి ఒక్కరు. పిల్లలు కూడా ఎంత ఆప్యాయతగా ఉంటారు అమ్మాయి, మన స్టూడెంట్స్ ఎంత ఆప్యాయత. పేరెంట్స్ వచ్చిన పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మన క్యాండిడేట్స్ ఇంకా నేను చెప్పలేదు. ఏ పండుగ వచ్చినా, ఏ సెలబ్రేషన్ వచ్చినా దే ఆర్ ద వన్స్ వర్కర్స్. అన్నిటికీ కూడా ఒక కాన్వెంట్లో కానివ్వండి, ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ముందు ఉంటారు. ముందు అన్నిటికీ కూడా ముందు అందిస్తారు పిల్లలు. మరి ఇలాంటి వాతావరణాన్ని వదిలిపెట్టి నా పోబుద్ది కాటంలో ఉదయం బస్సులో కూర్చున్నాను, రాత్రి నిద్ర పట్టలేదు అసలు. మీకు వెళ్ళి ఫ్రాంక్లీ 12:30, 1 గంట దాకా నేను నిద్రపోలేదు అసలు. ఇదే గుర్తుకొస్తూ ఉంటారు. ఎట్లా వదిలిపెట్టుకోవాలి ఏ విధంగా నా బాండ్ అట్లా ఏర్పరచుకున్నాను అనమాట. ఒక్కొక్కరితో నా బాండ్ అలాంటి బాండ్ ఏర్పరచుకున్నాను. మరి టైం పట్టిద్ది, నాకు కూడా కొంత టైం పట్టిద్ది. వెళ్ళిన తర్వాత కూడా నేను అడ్జస్ట్ కావాలనుకుంటున్నా, టైం పట్టింది. ఇన్స్టిట్యూషన్ వదిలిపెట్టుకోవాలనిపించుకోండి అస్సలు. అలాగే పెద్దోళ్ళని కూడా ఆ విధంగానే చూసుకున్నాను. పెద్ద సిస్టర్స్ 6 సిస్టర్స్ ఉంటారు. కమ్యూనిటీ చిన్నపిల్లలు ఉంటారు మన కమ్యూనిటీలు. వీళ్ళు రేపు మన పిల్లర్స్, వీళ్ళందరూ చిన్న అమ్మాయి, చిన్న సిస్టర్, అందరూ కూడా పిల్లర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్. వాళ్ళని కూడా చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఏదన్నా తప్పులు చేసినా మన కట్టులో పెట్టుకుని వాళ్ళని మళ్ళించుకోవాలి. అలా మన లైఫ్ అనేది ముందుకు సాగిస్తాం. మీ అందరూ కూడా మా ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను కూడా మీ కుటుంబంలో తీసుకున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు అంటారు దగ్గర నుంచి ఇక్కడ సార్ దాకా, తెలుగు సార్ దాకా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తి ఐ జస్ట్ గివ్ మై థ్యాంక్స్ టు యూ ఆల్ ఆఫ్ యూ. ఐ కంటిన్యూ ప్రేయింగ్ ఫర్ యూ. మంచిగా రిజల్ట్ తీసుకురండి అమ్మ ఈ సంవత్సరం కూడా. మరి కెనానికల్ విజిటేషన్ కానివ్వండి, ప్రిపరేషన్స్ కానివ్వండి, ఇంకా ఏదో చేద్దామని ఉండేది నాకు. మరి నాకు మేబీ నాకు ఇంతవరకే నువ్వు ఉండాల్సింది అని చెప్పేసి భగవంతుడు చెప్పారు. తర్వాత డిజిటల్ బోర్డు వచ్చిందమ్మా. డిజిటల్ బోర్డుని వాడుకోండి. ఫిజిక్స్ వాళ్ళు, కెమిస్ట్రీ అందరూ అన్ని సబ్జెక్టులకి వాడుకోవచ్చు. మీరు ఈ సాఫ్ట్వేర్ ఏది కావాలంటే అది లోడ్ చేస్తారు, వస్తారు వాళ్ళు, ట్రైనింగ్ కూడా ఇస్తారు మీకు. మ్యాథ్స్ కానివ్వండి, ఏదంటారా సార్, మ్యాథ్స్ గారు సార్కి ఎవరికి చెప్పాను నేను డిజిటల్ బోర్డు. సో సార్ ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ద డిజిటల్ బోర్డు. సార్ చూసుకుంటారమ్మా. సాఫ్ట్వేర్ ఏది కావాలో లోడ్ చేపించండి సార్, వాళ్ళు చెప్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్స్. మీరు ఆర్ట్స్ వాళ్ళు కూడా కావాలంటే ఓకే, లాంగ్వేజెస్ వాళ్ళు మీరు ఎక్కువగా మీరు టీచ్ చేసుకుంటారులేండి, బోర్డు దాకా అక్కర్లేదు అనుకుంటా. ఏదన్నా కావాలి అంటే ఎప్పుడన్నా పిల్లలకి ఏదైనా చూపించుకోవాలంటే యూ కెన్ యూజ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ బుక్. 1 lakh అయింది అది బోర్డు, మోర్ దెన్ 1 lakh అందుకని చెప్తున్నాను. దాని మీద పిల్లలు గీయనియొద్దమ్మా, చేతులు పెట్టకూడదు. స్టూడెంట్స్ కూడా అంగాలు జాగ్రత్తగా చూడాలి. రాణి గారి తర్వాత మన వాచ్మెన్ చెన్నయ్య బాగా కోపడతారు చెన్నయ్య మీద. ఎందుకంటే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు, కుటుంబాన్ని కూడా కలతలకు లోన్ చేస్తున్నాడు. వద్దమ్మా, మనకి ఏంటిది, దేనివల్ల ఆరోగ్యం పాడవుతుంది? చెన్నైకి వదిలిపెట్టలేకపోతున్నాడు చెన్నై.
లేదమ్మా అంటాడు పాపం. ఈజ్ బట్ వెరీ గుడ్ ఫెలో అనమాట. మంచి హృదయం గల వ్యక్తి, మంచి పనిమంతుడు, అది నేను చెప్పగలుగుతాను. పాపం ప్రాణం ఇస్తారు మన ఇన్స్టిట్యూషన్ అన్నా, మన డ్యాన్స్ అన్నా. మరి అందరినీ కూడా ఎవ్వరు కూడా ఏది అడిగినా తక్కువ చేయడు. చెన్నై కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మరి కృపారావు, శ్రీను, రాణి సిస్టర్, చెన్నయ్య, శాంతమ్మ, ఉష, మరి అడస ఏమ్మా అందరు కూడా బాగా నిరూపించుకున్నారు, బాగా చేసుకున్నారు. మీ పనులు మీ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తాను. అలాగే పద్మాంజలి, పద్మశ్రీ, మరి శైలజ, మరి సుజాత, దేవకరుణ మేడం, ఉష, తర్వాత వచ్చేసి రాణి, లక్ష్మి, మరి తర్వాత వచ్చేసి సారు ముగ్గురు, కోటిరెడ్డి సారు, శివరామయ్య సారు, తెలుగు సారు, అంకారావు సారు, ప్రతి ఒక్కరికి కూడా. మరి అలాగే ఆఫీస్ వాళ్ళు ముగ్గురు, ఇద్దరు, కృపారావు సారు, మరి శ్రీను. ఇక నేను చెప్పలేను. ఐ గివ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. దేవుని తరఫున కూడా మీ అందరికీ, మీ కుటుంబాల మీద దైవాశీస్సులు ఉండాలి అని ప్రతిరోజు మిమ్మల్ని నా ప్రార్థనలో పెట్టుకుంటాను. ఇదొకటి మీ బిడ్డలకి మంచి జరగాలి అని, మీ అందరు కూడా మంచిగా ఉండాలి అని. కుటుంబాలలో ఎన్నో కలతలు ఉన్నాయమ్మా, సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి, నాకు తెలుసు. ఏ ఊరి కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో నాకు తెలుసు. ఆ బాధలన్నింటినీ కూడా మీకు విముక్తి రావాలి. మరి శివరామయ్య సారు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడి కోసం ఎంత కష్టపడుతున్నారు. వాడు ఒక్కడిని గట్టెక్కించుకోవాలి కదా కొడుకుని. అట్లనే ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి అయిపోయింది కాబట్టి సేవుడు నవ్వు. అలాగే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పిల్ల, ఇద్దరు పిల్లలు ఉండరు, ఒకరు అయిపోతే ఇద్దరు చిన్న పిల్లలు ఉంటున్నారు. మరి దేవకరుణ మేడంకి ఎప్పుడు గుర్తు చేస్తా, అమ్మాయిని చూడమ్మా, అది కూడా పూర్తి చేసుకో అని. మరి రాణి, ఉష పిల్లలు చిన్నోళ్ళు, స్వరాజ్య, తర్వాత సుజాత, వీళ్ళందరి పిల్లలు చిన్నోళ్ళు. ఇంకా మరి పద్మశ్రీ చాలా కష్టపడుతున్నారు. పద్మశ్రీ కూడా చాలా అక్కడ ఇక్కడ మీ అందరూ కూడా తెలుసు. మరి తప్పదు మనకి. మరి కష్టంలో భగవంతుడు మీకు తోడుగా ఉండాలని నేను శైలజ అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. మరి అంకారావు సార్ మనతోనే ఉంటారమ్మా. మీరు సార్ ఎప్పుడు కూడా మనకి హెల్ప్గా ఉంటారు ఇన్స్టిట్యూషన్కి. అందరూ అంకారావు నువ్వు కూడా అమ్మా ఎవరిని కూడా వదిలిపెట్టుకోకుండా ఇక్కడే ఉంటున్నావు కాబట్టి క్యాంపస్లో. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికి కూడా థ్యాంక్ యూ. తర్వాత మన అమ్మాయి వాళ్ళు ఏమ్మా బాగా చదువుకోవాలి. మిమ్మల్ని ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్స్ అవుతున్నారు. సెకండ్ ఇయర్స్ అందరూ కూడా రేపు మంచి రిజల్ట్ తెచ్చుకోవాలి. టైం వేస్ట్ చేసుకోవచ్చు. కబుర్లు వద్దు మనకి, పిచ్చ కబుర్లు వద్దు. చక్కగా చదువుకోండి, మంచిగా రాణించండి. మరి యూఆర్ వెల్కమ్ టు హైదరాబాద్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా ఎప్పుడు వచ్చినా కూడా యూఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రేపు టోనీసెస్ వస్తారు, నేను పరిచయం చేస్తాను. మన స్టాఫ్ కావాలి రేపు. ఓకేనా? కేవలం వద్దులేని సిస్టర్ అన్నారు కానీ వాళ్ళు లేదు, నేను స్టాఫ్ను మాత్రం ప్రతి ఒక్కరిని పరిచయం చేయాలి. స్టూడెంట్స్ లేటర్ గెట్ కాబట్టి స్టాఫ్ ఎవరు ఏంటి అని వాళ్ళు తెలియాలి కదా. ఓకేమ్మా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. మీకు మా ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ పట్ల మీరు మాకు తెలియజేసినటువంటి ప్రేమకి మేము స్టాఫ్ మెంబర్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సిస్టర్. అలాగే మాకు ఇలాంటి సిస్టమ్ ఇచ్చినందుకు భగవంతుడికి అందరి తరఫున కూడా నేను కృతజ్ఞతని తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా మీరు మా పట్ల మీ యొక్క జీవనం కావాలని నిరంతరం కోరుకుంటున్నాను సిస్టర్. అలాగే ఇంకెవరైనా స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకునేటట్లయితే రావాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఒక విషయం చెప్పాలి మీ అందరితో. నేను ఫస్ట్ టైం టీచింగ్ చేయడం
సిస్టర్ టైంలోనే. అంతకుముందు స్టడీ అవర్ 1 year వచ్చాను షౌర్య సిస్టర్ ఉన్నప్పుడు. బట్ టీచింగ్ మాత్రం ఈ సిస్టర్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేశాను. సిస్టర్ ఫస్ట్ టైం నేను చాలా భయపడ్డాను. చెప్పగలను సిస్టర్, నా వల్ల అయిద్దా అని అనుకున్నాను. ఏం కాదమ్మా, నువ్వు చెప్పగలవు, ధైర్యం చేయి, ఏం కాదు, ఇబ్బంది లేదని చెప్పారు. అప్పుడే నేను స్టార్ట్ అయింది. తర్వాత సిస్టర్ ఇచ్చినటువంటి ధైర్యంతో నేను ముందుగా అడిగేసి క్లాసులన్నీ చెప్పుకోవడం, రిజల్ట్ రావడం, చాలా బాగా వచ్చిన రిజల్ట్. పోయిన సంవత్సరం ఒక అమ్మాయి కీర్తి, ఒక అమ్మాయికి 96 వచ్చినాయి ఇంగ్లీష్లో. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం 96 తెప్పించాను అనే ఆనందంతో సిస్టర్తో కూడా చాలాసార్లు చెప్పాను. సిస్టర్ పర్వాలేదు, మార్క్స్ అందరికీ బాగా వస్తున్నాయి సిస్టర్. సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రెండోది పార్ట్ టైమర్స్ ఎలా అంటే, ఒక కాలేజీలో చెప్పింది ఒక కాలేజీకి రావాలి. మేము వేరే కాలేజీకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, జైలుకి వెళ్ళట్టు ఉంటుంది. జైల్లో అడుగు పెడుతున్నామేమో, జైల్లో ఖైదీ లేనా, మనం జైల్లో అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తారే, అట్లా ఉండేది మా పరిస్థితి. సెంటెన్స్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా, అమ్మ ఊరికి పోతే పెట్టి వస్తే ఎలా ఉంటుంది, జస్ట్ సేమ్ ఫీలింగ్. మన సార్ శివరామ సార్ చెప్తున్నా, నేను చెప్పాను 1 నిమిషం మొత్తం శివరామ సార్ చెప్పేశారు, ఒక్క రోజు ఉంచకుండా. అట్లానే ఈ కాలేజీ వాతావరణంలో అడుగు పెట్టినా, ఇక్కడ అడుగు పెట్టినా ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేమన్నమాట. ఒకసారి టైం అయిపోయింది, టైం అయిపోతే వెళ్ళిపోవాలి కదా, నేను అసలు వెళ్ళను. ఒక అరగంట ఎక్స్ట్రా కూర్చుంటా, ఒక పావుగంట ఎక్స్ట్రా కూర్చుంటా, ఒక్కొక్క రోజు హాఫ్ డే కూడా కూర్చుంటా. సిస్టర్ గారు ఫోన్ చేసి, మా ఎక్కడన్నా సుజాతారా అని అనేవాళ్ళు. వేరే కాలేజీ పంపిస్తారా, పంపేయరు. కానీ వాళ్ళని నేను కన్విన్స్ చేసుకొని ఖచ్చితంగా సిస్టర్ రమ్మన్న ప్రతి టైంకి ఇక్కడికి వచ్చేదాన్ని. సిస్టర్ ఎలా చూసుకున్నారంటే, స్టాఫ్ మొత్తాన్ని, నేను కొంచెం సీక్రెట్ రివీల్ చేస్తాను, మీరేమనుకోవద్దు. ప్రతి సిస్టరు మామూలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇన్ని సంవత్సరాల్లో. కానీ ఈ సిస్టర్తో ఎంత బాండింగ్ ఉందో, ప్రతి లెక్చర్ చాలా సిస్టర్ ఎంత ప్రేమగా ఉండేదో, ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క లెక్చరు పంచుకునేవాళ్ళు మాతో, ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళు. రెండోది సిస్టర్ మేడమ్స్ అనుకునేవాళ్ళు, మేడం మీరంటే సిస్టర్కి చాలా ఇష్టం కదా అని అనుకునేవాళ్ళు ఒక్కొక్కరు. అదంతా నథింగ్. సిస్టర్కి అందరూ ఇష్టమే, అందరూ సమానమే, ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసేది. ఆయుష్ మాకు ఎలా ఏంటంటే ఒకరి మాటల్లో ఒకరికి తెలిసిపోయేది మాకు. సిస్టర్ అందరినీ సమానంగా ప్రేమించారు, అందరి లెక్చర్ని బాగా చూసుకున్నారు, ఎలాంటి వేరియేషన్ చూపించలేదు, ప్రతి ఒక్కరి పట్ల అట్లానే ఉండేవాళ్ళు. రెండోది, మేము ఎప్పుడైనా బాధల్లో ఉన్నా, ఏదైనా క్లాస్లో టైంలో టైర్డ్ వచ్చిన సిస్టర్ దగ్గర కలిసినప్పుడు అసలు అవన్నీ మర్చిపోయి మాకు భరోసాగా నిలిచేదన్నమాట. ఇవన్నీ మాటల్లో చెప్పలేను. ఒక తల్లి ఒక బిడ్డను వేరు చేసి ఎట్లాగైతే వెళ్ళిపోతుంది అంటే స్టేజ్కి, తల్లి ఏంటంటే ఒక చదువు రాగానే తల్లి నుంచి బిడ్డ వేరైపోతాడు. అట్లానే సిస్టర్ అనే వాళ్ళు మమ్మల్ని అందరినీ నుంచి వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. అది మాటల్లో చెప్పలేను. సిస్టర్ రెండోది, వేరే కాలేజెస్లో మేము చేసేటప్పుడు సెంట్ థామస్ కాలేజ్ గురించి, మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ లా ఉండిద్దా, అక్కడికి వెళ్ళి చేస్తారు మీరు అని అనేవాళ్ళు. అది గవర్నమెంట్ జాబ్ కాదు, మా వరకు మాకు ఉంది సార్, కానీ అక్కడికి వెళ్తే ఆ ప్రేమ వేరు సార్. తల్లి ఒక బిడ్డని ఎట్లయినా తప్పుని చేసుకుంటుందో మమ్మల్ని అట్లా చూసుకుంటారు సార్. సిస్టర్ చాలా లవ్బుల్గా ఉంటారు సార్. అంటే వేరే కాలేజీ సంస్థ వాళ్ళు అడుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఈ చాలా పెద్ద డైరెక్టర్స్ అంటూ ఉంటారు, సెంట్ థామస్ కాలేజీలో మీరు వర్క్ చేసి ఎందుకు మానేయలేకపోతున్నారు, వాట్ ఈస్ ద రీజన్, ఏంటి కారణం అని అడిగేవాళ్ళు. కారణం ఏమీ లేదు సార్, ఒక తల్లి ఒక బిడ్డని ఎట్లా ప్రేమించిందో సెంట్ థామస్ కాలేజీలో సిస్టర్ మమ్మల్ని అట్లా ప్రేమించింది. ఇక్కడికంటే అక్కడ శాలరీలు ఎక్కువ ఇస్తామని ఆఫర్స్ చాలా మంది మేడమ్స్ వచ్చినాయి, ఇక్కడ ఉన్న మేడమ్స్ కానీ స్టాఫ్స్ కానీ. బట్ అయినా సరే అంత శాలరీ తక్కువైనా, 1000 తక్కువైనా సరే ఇక్కడ చేయడానికి గల రీజన్ ఏంటంటే కేవలం సిస్టర్ యొక్క ప్రేమ, కాలేజీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఫీలింగ్, ఆ చెప్పలేని ఫీలింగ్. చెట్లు చూసినా, ఇక్కడ కాలేజ్ చూసినా, ఇక్కడ బిల్డింగ్ చూసినా, ఇది నాది, ఇది నాది, ఇది నాది అనే ఫీలింగ్ ఉండబట్టి మేము ఇంత ప్రేమగా ఇక్కడ చేస్తున్నాము.
రెండోది సిస్టర్ ఉన్ననాలు చాలా చక్కగా చూసుకున్నారు. ఎప్పుడైనా కోపడినా కానీ వెంటనే పిలిచేస్తారు, ఏం కాదమ్మా అది అని చెప్పేస్తారు. మేము వెంటనే మర్చిపోతాం. సిస్టర్ మా అమ్మ లాంటిది. మా అమ్మ అంటే మేము ఇక్కడ పిలుచుకుంటాం సిస్టర్. మీకు ఒక విషయం తెలుసా, మేము పిలుచుకుంటామంటే అందరు సిస్టర్ సిస్టర్ అంటాం. మేము పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు అంటుంటాం. పెద్దమ్మ గారు అమ్మగారు ఇదే సిస్టర్ అన్నమాట. సిస్టర్ దగ్గరికి వెళ్తే తప్పితే మిగతా మేడమ్స్ అందరూ కూడా పెద్దమ్మ గారు ఇదే మాట. రెండోది సిస్టర్ ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేవాళ్ళు, ఏది దాచుకునేవాళ్ళు కాదు. కుటుంబ విషయాలైనా ఏదైనా సరే. అందువల్ల మేము కుటుంబంలో ఒక మనిషిలాగా, అమ్మలాగా, అక్కలాగా తన యొక్క ఫీలింగ్ మన మధ్యలో శ్రావణి ఉన్నారు. అసలు నేను వచ్చిన కొత్తలో శ్రావణియే కెమిస్ట్రీకి జాయిన్ అయ్యారు. శ్రావణి అనుకోకుండా షీ ఎక్స్ప్రెస్డ్ అనమాట. అమ్మాయికి బిడ్డ లేకపోతే షీ ఎక్స్ప్రెస్డ్. ప్రార్థన చేద్దామమ్మా, సెంటానికి ప్రార్థన చేద్దాం మనము అని చెప్పాను. షీ కేమ్ ఫర్ 15 days 20 days అనుకుంటున్నా. అంటే 3 months వచ్చింది శ్రావణి ఫస్ట్లో. తర్వాత వీ ప్రేడ్ ఫర్ హర్, ప్రార్థన చేశాము శ్రావణి కోసం. వీ కెప్ట్, షీ వాజ్ గోయింగ్ ఆన్ ఆస్కింగ్ మీ ప్లీజ్ ప్రే ఫర్ మీ, ఐ నీడ్ చిల్డ్రన్ సిస్టర్. మీ ఫ్యామిలీ అంటే చిల్డ్రన్ కోసం వెయిట్ చేస్తారు కదా. మరి భగవంతుడు అసాధ్యమైనటువంటి పనులను సుసాధ్యం చేస్తాడు. అమ్మాయికి మరి షీ కన్సీవ్డ్ అనేటటువంటిది షీ టోల్డ్ మీ ఆఫ్టర్ 3 months ఐఎమ్ కన్సీవ్డ్ సిస్టర్, నాకు ట్విన్స్ అని చెప్పారని. వి వేర్ సో హ్యాపీ. అంటే మా ఇన్స్టిట్యూషన్ బ్లెస్సింగ్స్ అనేది శ్రావణి మీద వచ్చినాయి అన్నమాట. శ్రావణి మరి మధ్యలో వెళ్తున్నావమ్మ అంటే శ్రావణి ఇంట్రడ్యూస్డ్, ఉషాని ఇంట్రడ్యూస్ చేసి ఉషా చూసుకుంటారు సిస్టర్ అన్నారు. అలాగే ఆంజనేయ రూపం అనమాట. ఇప్పుడు శ్రావణి వాంట్స్ టు కమ్ బ్యాక్ అనమాట. ఆంజనేయ సార్కి అక్కడ కుదరటం లేదనుకుంటుంది. సో శ్రావణి వస్తారు ఆంజనేయ సార్ చేసి. సో శ్రావణి టైమింగ్స్ మనం చూస్తాము టైమింగ్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఆల్ ఆర్ స్టాఫ్ మెంబర్స్. మరి అలాగే వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మన కాలేజీని వదిలి మరి రిటైర్ అయినటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని కూడా ఎప్పుడప్పుడు కలుపుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. మరి అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి, కలిసికట్టుగా పని చేసుకోండి, చక్కగా పని. రేపు దినాన ఐ విల్ టెల్ యూ హౌ టు గో అహెడ్. నాకు మీరు టైం టేబుల్ ఒకటి రెడీ చేసి పెడితే రేపు ఐ జస్ట్ టాక్ టు సిస్టర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలు, ఓకే. We will have a Thanksgiving song, Rani. Sujata, oh, Thanksgiving song. Emma, one Thanksgiving. మరి మరి తలచెదము కృతజ్ఞత స్తోత్రముతో ఆడి స్తుతించెదము. నిలిపిన దేవా స్తోత్రము. నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము ఘన స్తోత్రము. నువ్వు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. Thank you one and all. God bless you all the students and the